ఇంకొక ఇష్యూ మనకి ఆఫ్ కోర్స్ ఇష్యూ అయిందో చేశారో పక్కన పెడితే మన సాంగ్ శేఖర్ మాస్టర్ పైన కూడా ట్రోలింగ్ బాగా నడిచింది. అదే సర్ప్రైజ్ అను. అదే సర్ప్రైజ్. ఏంటది, ఎందుకు అది కాంట్రవర్సీ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఫీలింగ్స్ ఏంటి, ఆ శేఖర్ మాస్టర్ గారి రెస్పాన్స్ ఏంటి? అంటే ఈ స్టెప్స్ అసలు కొంతమంది ఈ స్టెప్స్ ఉండవు సినిమాలో తీసేస్తారు, ఇంత గొడవైంది కదా అంటున్నారు. ఉంటాయి అంటే సెన్సార్ కరెక్షన్ అయితే ఉందండి, డెఫినెట్గా ఆ కరెక్షన్ ఉంది. సో బట్ ఏంటంటే వన్ థింగ్ అండి, మేమెవరం అది నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను శేఖర్ మాస్టర్ మీద వేయడానికి అసలు 1% కూడా లేదండి. ఎందుకంటే ఒక మాస్టర్ ఎవరైనా సరే స్టెప్స్ వేస్తున్నప్పుడు 4-5 స్టెప్స్ చూపిస్తారండి డైరెక్టర్కి. హుక్ ఫ్రేజ్ అనగానే డైరెక్టర్ కన్నా హీరో కన్నా చేసే యాక్టర్ల కన్నా ఒక 4-5 ఆప్షన్లు చూపిస్తారు. ఇది ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. అది మనం చూస్ చేసుకుంటాం, ఇదైతే బాగుంటుందేమో మాస్టర్ అంటే కలెక్టివ్ డెసిషన్ కూర్చొని మాస్టర్ ఇదైతే బాగుంటుందేమో కదా, ఇదైతే కొత్తగా ఉంటుంది కదా. ఇప్పుడు కేతికా శర్మ కూడా నేను కూడా ఆ స్టెప్ చూసినప్పుడు మిగతా అన్ని నార్మల్గా ఉన్నాయి, ఇదేదో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందనే థింగే తప్ప ఇది ఎక్కడో తప్పు అనే మైండ్ సెట్ వెళ్ళలేదండి. అలా ఎల్లుంటే అసలు 1% కూడా అండి. ఇంకోటి నేను తీసిన సినిమా అంతా క్లీన్ సినిమా అండి. మీరు సినిమా రేపు చూసిన తర్వాత తెలిస్తే నా ప్రీవియస్ సినిమాలు కూడా చూసారు, చలో భీష్మ కానీ. సో నాకే ఇంట్లో వాళ్ళతో కూర్చొని అసలు మొత్తం అందరూ ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి అనే ఫీలింగ్ ఉంటుంది. సో అది నాకు వెళ్ళలేదు. నాకు ఎంతవరకు ఏంటంటే పక్కన ఇంకొక మేల్ ఉండి తన ఏదైనా చేస్తుంటే నాకు తప్పు అనిపించేది. అరే తప్పు కదా, ఏంటి అలా చేస్తున్నాడని. తనకు డ్యాన్స్ చేసేసరికి నాకు ఎంతవరకు ఏంటంటే చూడడానికి కొత్తగా ఉంది, ఇంతకుముందు అయితే చూసినట్టు స్టెప్లా లేదు.